నాడు వరి ముద్దు నేడు వద్దు. వరి సాగుపై సీఎం రేవంత్ రెడ్డి రెండు నాల్కల ధోరణి ఇలా ఉంది. నాడు ప్రతిపక్షంలో ఉండగా వరి సాగు చేయాలన్న రేవంత్ రెడ్డి నేడు పంటల మార్పిడి పేరుతో ఆ వరి సాగు చేయవద్దని పిలుపు. పంట సాగు తగ్గించాలన్నందుకు ఆనాడు కేసీఆర్పై తిట్ల పురాణం. రైతులను రెచ్చగొట్టి మరీ వరి పంట సాగు చేయించిన కాంగ్రెస్ నేతలు. ధాన్యం ఎట్ల కొనరో చూస్తామంటూ అప్పట్లో అడ్డగోలుగా వ్యాఖ్యలు. ఇక ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వరి సాగుపై సీఎం రేవంత్ రెడ్డి రైతులు పండించిన ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు కొనుగోలు చేయదు, కేంద్రం కొంటలేదని, వరి సాగు వద్దని చెప్పుడేంది? 2.5 లక్షల కోట్ల బడ్జెట్ ఉన్న రాష్ట్రంలో రైతుల కోసం 10,000 కోట్లు ఖర్చు చేయలేరా? 2021 నవంబర్ 28న వరి దీక్ష సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు. ఇక బీఆర్ఎస్ ప్రభుత్వం వరి సాగు వద్దంటున్నది, కానీ రైతులు వరి సాగు చేయాలి. మా పార్టీ అధికారంలోకి వచ్చాక ధాన్యానికి క్వింటాకు 500 చొప్పున బోనస్ కూడా ఇస్తాం. ఇది అసెంబ్లీ ఎన్నికలకు ముందు రేవంత్ రెడ్డి మాట్లాడిన తీరు. ఇక అధికారంలోకి వచ్చిన తర్వాత వరి సాగు ఒకటే పరిష్కారం కాదు, వరి పండించడంతో రైతులకు పెద్దగా లాభం లేదు, కాబట్టి వరి పంట నుంచి దృష్టి మరల్చి కమర్షియల్ పంటలను సాగు చేయాలి. ఇది గత నెల 18న శాసనసభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు. ఇక వరి సాగు లాభసాటి కాదు, అందుకే రైతులు వరిని సాగు చేయొద్దు, కష్టం తక్కువగా ఉంటుందని రైతులు వరి పండిస్తున్నారు. కేంద్రం కొనుగోలు చేయమంటున్నది, మరి కొనుగోలు చేసిన ధాన్యాన్ని ప్రభుత్వం ఏం చేసుకోవాలి? అందుకే రైతులు పప్పులు కూరగాయలు సాగు చేయాలి. ఇది గత నెల 22న నర్మెట సభలో మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి మాటలు. ఇక రైతులు పంట మార్పిడి చేయవలసిన అవసరం ఉన్నది, వరి ఒకటే పరిష్కారం కాదు, కందులు, పసుపు, మిరప పండించాలి. గత నెల 30న మీడియాతో చిట్చాట్లో రేవంత్ రెడ్డి. ఇది వరి సాగుపై సీఎం రేవంత్ రెడ్డి రెండు నాల్కల ధోరణి ఇలా కొనసాగుతున్నది. తన వరకు వస్తే గాని బరువు బాధ్యత తెలియదు అనే నానుడి సీఎం రేవంత్ రెడ్డికి ఇప్పుడు సరిగ్గా సరిపోయింది. వరి సాగుపై ధాన్యం కొనుగోలుపై ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక రకంగా, అధికారంలోకి వచ్చిన తర్వాత మరొక రకంగా మాట్లాడుతున్నారు. టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు వరి సాగు చేయాలంటూ రైతులను రెచ్చగొట్టిన రేవంత్ రెడ్డి నేడు ముఖ్యమంత్రిగా అదే నోటితో వరి సాగు వద్దంటూ రైతులకు పిలుపునిస్తున్నారు. కేంద్రం కొనుగోలు చేయనంటున్నదని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. వాస్తవానికి 5 ఏళ్ల కిందట నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం ఇదే మాట చెప్పారు. అంతే, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ ఆ వ్యాఖ్యలను వక్రీకరించి రైతుల్లో కేసీఆర్ను విలన్గా చిత్రీకరించింది. రేవంత్ రెడ్డి బాధ్యతారహితంగా మాట్లాడుతూ రైతులను రెచ్చగొట్టి వారి మనసుల్లో విషబీజాలు నాటారు. అధికారమే పరమావధిగా రాష్ట్ర రైతుల ప్రయోజనాలకు పాతర పెట్టి నీచ రాజకీయం చేశారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చాక వరి సాగుతో కలిగే కష్టాలు, నష్టాలు, భారం, బాధ తెలియడంతో నాలుక మడతేశారు. నాడు కేసీఆర్ చెప్పిన మాటలనే నేడు తిరిగేసి చెప్తున్నారు. ప్రతిపక్షంలో ముద్దు అనిపించిన వరి సాగు నేడు వద్దు అనిపిస్తున్నది.